నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కడప జిల్లాలో రెండవ రోజున కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అండగా ఉంటానని సీఎం జగన్ హామీ. చిరు వ్యాపారులపై చెత్త పన్నుకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నా. ప్రజలపై భారాలు మోపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. నిబంధనలు అతిక్రమించిన థియేటర్స్ పై అధికారులు కొరడ. పలు థియేటర్స్ సీజ్. యూజర్ ఛార్జీలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అర్థరహితమన్న వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. నగరాభివృద్ధి లక్ష్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారు. తిరుపతిలోని కృష్ణానగర్ ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. హనుమంతరాయ చేపల మార్కెట్లోని చిరు వ్యాపారులపై చెత్త పన్ను భారం మోపరాదని, మోపితే ఊరుకునే ప్రసక్తే లేదని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరించారు. చెత్తపై పన్నును రద్దు చేయాలని చెప్పి సామాన్య ప్రజలపై భారం వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 196 జీవోని జారీ చేసి కౌన్సిల్లో ఆమోదించుకొని ఇవాళ ప్రజలపైన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల మీద బలవంతాన రుద్దుతున్నారు. రుద్దటమే కాదు, వాలంటీర్లు మీరు కనుక పన్ను కట్టకపోతే మీకు పింఛన్లు రద్దు చేస్తాము, మీకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ప్రజలపైన ఇప్పటికే అనేక రకాల భారాలను మోపింది. యూజర్ ఛార్జీల పేరు మీద, కరెంటు ఛార్జీల మీద, సర్దుబాటు పేరు మీద ఇప్పటికే అనేక ఛార్జీలు పెంచింది. ఇది చాలదన్నట్టుగా మళ్ళీ చెత్త మీద పన్ను వేయడం అత్యంత దారుణం అన్నమాట. చిరు వ్యాపారులు వాళ్ళు మొత్తం కలిపితే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ మీద 200 రూపాయలు పన్ను విధిస్తాము, పన్ను కట్టకపోతే నీ కొట్టుని రద్దు చేస్తామని చెప్పి భయభ్రాంతులు చేసి భయపెట్టి చిరు వ్యాపారుల మీద దౌర్జన్యంగా పాల్పడుతున్నారు. ఉదాహరణ కోళ్లు వర్తక సంఘం ఉన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లలో ప్రభుత్వ నిబంధనలను యాజమాన్యాలు బేఖాతరు చేశాయి. టికెట్ల రేట్లు, షోల ప్రదర్శనపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. చివరకు శాసనసభలో చేసిన చట్టాన్ని సైతం ధిక్కరిస్తూ అదనపు షోలు, అధిక రేట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం తాము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల ప్రదర్శన, థియేటర్లలో రేట్ల వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త సినిమాలు విడుదలయ్యాయంటే చాలు, తొలివారం ఒక రేటు, రెండో వారం నుంచి మరో రేటు, ఇలా సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. రోజు అఖండ అనే సినిమా మన తాడేపల్లి మండలంలో ఉండవల్లిలోని శ్రీ రామకృష్ణ థియేటర్ నందు రిలీజ్ కావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ థియేటర్లో ఈరోజు ఉదయం 7 గంటలకి ఒక షో చేశారని చెప్పి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు మేము మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి అందరూ కూడా విచారించిన మీదట అది వాస్తవమేనని తెలియడంతో ఈ సదరు విషయం మీద మేము శ్రీయుత జాయింట్ కలెక్టర్ గుంటూరు వారికి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి గుంటూరు వారికి మేము దీని మీద నివేదిక అందజేయడం జరిగింది. ఆ నివేదికలో భాగంగా జాయింట్ కలెక్టర్ గుంటూరు వారు ఈ సినిమా హాల్ని తక్షణమే మూయించివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన మీదట మేము మరియు తాడేపల్లి పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈ థియేటర్కి వచ్చేసి ఇప్పుడు యూజర్ ఛార్జీలపై విమర్శలు చేయడం తగదని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ వెల్లడించారు.
గురువారం సాయంత్రం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని నివాస గృహాలు, నివాస్, ఇతర వ్యాపార భవనాలు మరియు మురికివాడలు గుర్తించబడిన ప్రాంతాల్లో రోజువారీ నుంచి తడి, పొడి చెత్త సేకరణ నిర్వహించుటకు గాను యూజర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతోందని అన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు వాహనం ద్వారా తరలించడం జరుగుతుంది. నగర ప్రజలు వాళ్ల ఇళ్ల యందు మరియు వ్యాపార భవనాల యందు ఏర్పడిన చెత్తను కాలువల యందు మరియు రోడ్లపై విచ్చలవిడిగా వేయకుండా సదరు చెత్తను 3 బుట్టల ద్వారా సేకరించడం జరుగుతున్నటువంటి ఆ యొక్క పని నేపథ్యంలో సదరు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని తెలియజేశారు. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గద్దె రామ్మోహన్ పత్రికా సమావేశం పెట్టి కొంతమంది కాలనీ పెద్దలందరినీ పెట్టి యూజర్ ఛార్జీలు కట్టొద్దు, ఏదైతే నేను చూసుకుంటాను, చెత్త అంతా మనం మెయిన్ రోడ్డు మీద పడేద్దాము, దానికి కేసులు అయితే కూడా నేను భరిస్తానని చెప్పడం జరిగింది. మాయ మాటలు చెప్పి నువ్వు తూర్పు నియోజకవర్గంలో గెలవటమే కాకుండా ఏదైతే ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి సంక్షేమాలు చూసి ఇప్పుడు దాకా శాసనసభ్యుడిగా ఉన్న నువ్వు ఏ రోజు కూడా అభివృద్ధి చేయకుండా మరి నీ ఇంటి చుట్టుపక్కల ప్రజలు నవ్వుకునే విధంగా నీ ఇంటి చుట్టుపక్కల రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఈ రోజున అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకుల యొక్క సహకారంతో చేస్తుంటే మతి భ్రమించి ఏం మాట్లాడతావో నీకు అర్థం కావట్లా. అసలు ట్రూ యాప్ ఛార్జీల గురించి మాట్లాడే అర్హత నీకుందా, రైట్ నీకుందా అని అడుగుతున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రూ యాప్ ఛార్జీలు ఈ రోజున ప్రజలకు భారం కాకూడదని చెప్పి దాన్ని ప్రజల యొక్క వచ్చిన దీన్ని బట్టి వాళ్ళ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మీ ప్రభుత్వం చేసిన దాన్ని ఇబ్బంది ఉందని చెప్పి వెనక్కి తీసుకుంటే దాని మీద కూడా నువ్వు చర్చిస్తున్నావు. ఓటీఎస్ మీద చర్చిస్తున్నావు, అంటే 1 టైం సెటిల్మెంట్ మీద చర్చిస్తున్నావు. యూజర్ ఛార్జీల మీద కూడా నువ్వు మాట్లాడుతున్నావు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? కారణం ఏంటంటే కాలనీలో చాలామంది కూడా ఈ రోజున యూజర్ ఛార్జీలు కడతాక రెడీగా ఉంటే వాళ్ళని చెడగొట్టే విధంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సాగు అని అంటున్నావు. ఇవాళ దాదాపుగా 4,325 నగరాలు ఉంటే 4,325 నగరాల్లో ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థకి ఇండియాలోనే నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ సచిన్ గారు చెప్పినట్టు మా 12వ డివిజన్లో మరి అదే కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు గారు ఏదైతే ఈ 120 రూపాయల యూజర్ ఛార్జెస్కి, స్లమ్లో 30 రూపాయల యూజర్ ఛార్జెస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్స్కి రిలేషన్ ఉందో ఆ వెహికల్స్ వాళ్ళు నవ్వుతా ఆ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్తో సహా అందరూ అటెండ్ అయ్యి ఆ వెహికల్స్ మాత్రం డివిజన్లో స్వాగతించి జెండా వాళ్లే ప్రారంభించారు. కానీ మరొకెత్తున రామ్మోహన్ గారు మళ్ళీ తర్వాత రోజు అపార్ట్మెంట్స్కి వెళ్ళి మీరు కట్టమాకండి అన్నారు. ఏమి న్యాయమండి ఇది? అంటే వెహికల్స్ ప్రారంభిస్తానికేమో ఉత్సాహం వచ్చి మీరు వెహికల్స్ ప్రారంభిస్తున్నారు, డబ్బులు కట్టద్దా? మీరే అంటూ ఉంటారు కదా 120 రూపాయలని పెద్ద భారం కాదు. మరి మా 12వ డివిజన్లో రామ్మోహన్ గారు నేను వెళ్ళిన ఇంటి ఏరియా లార్డ్స్ కౌంటీ అపార్ట్మెంటు, ఒక్కొక్క అపార్ట్మెంట్ ద్వారా వచ్చేపాటికి దాంట్లో 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటా 120 రూపాయలు కట్టలేరని రామ్మోహన్ గారు చెప్తుంటే నమ్ముదారండి ఎవరన్నా? అందులో అద్దెకు. అందరికీ నమస్కారం అండి. నిన్న మా 12వ డివిజన్లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు
లార్డ్స్ కౌంటీ అనే అపార్ట్మెంట్కి వెళ్ళి మీరెవరు యూజర్ ఛార్జెస్ కట్టక్కర్లేదు, ఏమైనా ఉంటే కనుక నేను చూసుకుంటాను అని చెప్తాం కాకుండా ప్రభుత్వం ఎక్కడ కేసులు పెడతామని కానీ జైల్లో పెడతామని కానీ యూజర్ ఛార్జెస్ కట్టకపోతే అని ఇప్పుడు అనలేదండి. ఈయనే అంటున్నాడు, కేసులు పెట్టినా మీరు భయపడద్దు, ఆ కేసులు ఏవో మేము ఫేస్ చేస్తాము, జైలుకి వెళ్ళాల్సిన అవసరం అయితే మీ తరపున మేము వెళ్తాము జైలుకి అని ఈరోజు ఆయన డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అన్ని మెంబర్స్ని పిలిపించి ఆయన ఆఫీసులోనే చెప్తూ జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు చిన్న ఉదాహరణ, గద్దే రామ్మోహన్ గారి ఇంట్లో విజయవాడ 33వ డివిజన్లో రోడ్డు మరమ్మత్తు పనులకు ఆ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి శంకుస్థాపన చేశారు. విజయవాడలో 33వ డివిజన్లో దెబ్బతిన్న ప్రతి రోడ్డుకు మరమ్మత్తు పనులు ప్రారంభించినట్లు ఆ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి అన్నారు. డివిజన్లో రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రతిరోజు డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. డివిజన్లో 28 స్పీడ్ బ్రేకర్లను కూడా ఇవ్వడం జరిగిందని, ఈ మరమ్మత్తు పనులతో పాటుగా వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. గత కొద్ది కాలంగా కరోనా మహమ్మారి వల్ల కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఈ పనులకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే ప్రతి ఇంటికి కూడాను చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈరోజు గురువారం మంచి రోజు. మా సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు డివిజన్లో ఎక్కడ ఏ రకమైన వర్క్లు ఉన్నా కూడా ఇమీడియట్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులన్నీ కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కొన్ని వర్షాల వల్ల 10 రోజులు లేట్ అయినా కూడా ఈ రోజు నుంచి డివిజన్లో పూర్తిగా ప్రతి రోడ్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయో వాటినన్నింటినీ కూడా సీసీ రోడ్లుగా, అలాగే సీసీ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోజు కూడా మేమందరం డివిజన్లో ప్రతి రోడ్లోకి వెళ్ళి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ ఏ రకమైన వాళ్ళకి రిపేర్ చేయాల్సిన ఉంటే కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే డివిజన్లో చాలా దగ్గర విజయవాడలో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో అంగన్వాడీ అఖిల భారత సమావేశాలు జరగనున్నాయని ఐద్వా జనరల్ సెక్రటరీ సింధు తెలియజేశారు. గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన అంగన్వాడీ కుటుంబాలకు న్యాయం చేయలేదని, పరిహారం కొంతమందికే అందిందన్నారు. దీర్ఘకాలంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. Morning. The All India Federation of Anganwadi Workers and Helpers is the biggest All India Federation of the Anganwadi Workers and Helpers in the country, which is having a membership of 5 lakhs in 24 states and union territories. We are having our All India Working Committee meeting here in Vijayawada. In this meeting, we will be discussing the issues of the Anganwadi workers and helpers and also in the government policies in ICDS. Major issues which we confront now, especially during this pandemic, COVID, it is first of all, it's the safety of the workers who were doing the duties in COVID, and many have died, but the government only, means after 1.5 years only, they have declared them as frontline workers also, and very few, maybe 1 or 2 people only got the compensation even after the death, their families. The safety measures, that is one of the major demands, and the risk allowance. And other issues are that in India, due to job loss and all, the poverty and malnutrition has increased manifold, and even recently the statistics have come out. But the government is not. అంగన్వాడీ అఖిల భారత సమావేశాలు
డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో విజయవాడలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈరోజు 45, 46 లేబర్ కాన్ఫరెన్స్ కనీస వేతనము, పెన్షను, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈ విషయాలను కూడా చర్చ జరగబోతూ ఉంది. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి సెంటర్ని మెర్జ్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 172 सर्कुलर తీసుకొచ్చింది. इसके अंदर 27 लाख से ज़्यादा आंगनवाड़ी वर्कर हेल्पर हैं जो भारत सरकार की और राज्य सरकारों की गलत नीतियों का शिकार हो रहे हैं. देश के अंदर सबसे बड़ी जो समस्या है इस समय वो है प्री स्कूल एजुकेशन को लेकर के. ICDS स्कीम का जो मुख्य नींव है वो 1975 में जो शुरू की गई थी कि 3 से 6 साल के जो बच्चे हैं उनको 6 सेवाएं देने के लिए ये प्रोग्राम जो शुरू किया गया था, पर सरकार की नीयत अच्छी ना होने के कारण अब ये प्रोग्राम है जो अलग अलग भागों में बांटा जा रहा है. एजुकेशन है जो वो प्री स्कूल एजुकेशन. విశ్వ హిందూ పరిషత్ శత సహస్ర దీపార్చన సేవా మండలి ఆధ్వర్యంలో విజయవాడ సత్యనారాయణపురంలో కార్తీక దీపోత్సవం ఘనంగా ముగిసింది. కార్తీక మాసం ముగింపు వారం కావడంతో లక్ష దీపోత్సవంలో పాల్గొనడానికి నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమంలో గుంటూరు జిల్లా తాళాయపాలెం శైవ క్షేత్ర అధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు కార్తీక మాస విశిష్టతపై సందేశాన్ని అందించారు. దీపం భగవత్ స్వరూపమని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం శుభ పరిణామమని ఈ సందర్భంగా తెలిపారు. దీపోత్సవ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ప్రముఖులు అందరూ పలువురు పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కంచికచెర్లలోని వారి స్వగృహంలో ఘన నివాళులర్పించారు. ప్రజా సమస్యలకు ప్రతిరోజు స్పందన ద్వారా తక్షణ పరిష్కారాన్ని అందజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రజలు వారి యొక్క సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకొచ్చి చట్టపరిధిలో పరిష్కారం పొందవచ్చని, మీ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ప్రతిరోజు స్పందనలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై సానుకూలంగా స్పందించి మీ ఫిర్యాదుపై తగు విచారణ చేసి చట్టపరిధిలో న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వసూలు చేసిన విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు తిరిగి వినియోగదారులకు చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెల్లడించారు. ఇది తాత్కాలిక ప్రజా విజయమని భవిష్యత్తులో మరిన్ని భారాలు పొంచి ఉన్నాయి అన్నారు. ఛార్జీల ప్రతిపాదనను మండలి తిరస్కరించాలని, ప్రభుత్వమే భరించాలి అని అన్నారు. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న విద్యుత్పై 3,699 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి గతంలో అనుమతి ఇచ్చింది. న్యాయపరమైన వివాదాలు, ఇతర కారణాలతో ఆ ఆదేశాలను మండలి రద్దు చేసిందన్నారు. ఆదేశాలు రద్దు చేసినందున ట్రూ అప్ ఛార్జీల వసూళ్లను నిలిపివేయాలని, ఇప్పటికే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని మండలి జరిపిన ఆన్లైన్ విచారణలో సిపిఎం కోరింది. నవంబర్ 27వ తేదీన నియంత్రణ మండలికి లేఖ రాసింది. పలు సంఘాలు, వినియోగదారులు కూడా ఈ విధంగా కోరారు. కానీ అప్పటికే 2 నెలలు ఈ ఛార్జీలు వసూలు చేసేశారు. దీన్ని నిలుపుదల చేయాలని పదే రెగ్యులేటరీ కమిషన్ సమావేశంలో సిపిఎం తరఫున కోరాం, డిమాండ్ చేశాం. సిపిఎంఏ కాకుండా చాలా సంఘాలు, ప్రజలు కూడా కోరారు. ఇక రెగ్యులేటరీ కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆగిపోయింది. కానీ అంతకు ముందు కట్టిన వాటిని కూడా ఈ ఆదేశం రద్దయిపోయినప్పుడు తిరిగి వెనక్కి ఇవ్వాలి. దాన్ని కూడా మళ్ళీ 24వ తారీఖు సమావేశంలో అడిగాం. మళ్ళీ దీని మీద లేఖ రాసాం. ఎట్టకేలకు రెగ్యులేటరీ కమిషన్ అంగీకరించి గతంలో వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను కూడా మళ్ళీ తిరిగి చెల్లించబోయే బిల్లుల్లోంచి మినహాయించాలని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఒక రకంగా మంచి విజయమే. కానీ ఇది తాత్కాలికమే. మళ్ళీ తిరిగి విచారణ చేస్తున్నారు. 3,699 కోట్లే కాకుండా
ఇంకొక అదనంగా 2,500 కోట్లు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ట్రోప్ ఛార్జీల భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కేఎస్ టాకీస్ థియేటర్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బాపులపాడు ఆర్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టికెట్ల ధరలు, కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు, బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారా అని పరిశీలించారు. తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం మొదటి ప్రదర్శన చూడాలనే ఉత్సాహంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోవిడ్ లాక్డౌన్ అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఇప్పుడు బాపులపాడు హనుమాన్ జంక్షన్లో కేఎస్ టాకీస్ థియేటర్ ఓపెన్ చేశారు. బాలకృష్ణ గారి ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యింది. కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మాస్క్, శానిటైజర్ ఉన్నాయి. థియేటర్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసాము, బాగానే ఉన్నాయి. టికెట్లు ఏమి రేటు హైక్ చేయకుండా సేమ్ రేట్లతోనే గవర్నమెంట్ ఇచ్చిన దీంతో ప్రకారంగా రేట్లు ఏం పెంచకుండా సేమ్ రేట్లతోనే టికెట్లు రన్ అవుతుంది. మొత్తం ఇన్స్పెక్షన్ చేశాను, బాగానే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కడప జిల్లాలో 2వ రోజున కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అండగా ఉంటానని సీఎం జగన్ హామీ. చిరు వ్యాపారులపై చెత్త పన్నుకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నా. ప్రజలపై భారాలు మోపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. నిబంధనలు అతిక్రమించిన థియేటర్స్ పై అధికారులు కొరడ. పలు థియేటర్స్ సీజ్. యూజర్ ఛార్జీలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు అర్ధరహితమన్న వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. నగరాభివృద్ధి లక్ష్యమని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.